అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాబేజీ పకోడా. ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలండి ఒక గిన్నెలో. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. ఈ పసుపు సాల్ట్ అనేది వేయడం వల్ల క్యాబేజ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుందండి. చూడండి ఎంత బాగా మరిగి వీటిల్లో క్యాబేజీ వేసుకొని వెంటనే తీసేసుకోవాలండి. చూడండి తీసేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కోసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ అవసరం లేదండి. అలాగే కరివేపాకు అండి 2 రెమ్మలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కోసి వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మాత్రం వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుందండి క్యాబేజ్ పకోడా మనకి. ఇది రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. రైస్ ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నా క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోనండి. అదే మీరు తక్కువ అనుకో 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అయితే సరిపోతుందండి. అలాగే శనగపిండి అండి. శనగపిండి కూడా తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి, ఎందుకంటే చెప్పాను కదా క్వాంటిటీ ఎక్కువని. కారం మాత్రం కొంచెమే వేసుకోవాలండి. కారం కొంచెం మాత్రం వేసుకోండి, కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దాని ప్రకారంగా మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను నా క్వాంటిటీ ప్రకారం అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. చిన్నది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. చూడండి అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలపడంలోనే ఉందండి ఈ పకోడా టేస్ట్ అనేది. చూడండి చాలా గట్టిగా, జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అంత గట్టిగా కలపాలండి. చూడండి నేను అక్కడ ఎంత ఒత్తి కలుపుతున్నాను. ఇంకా వాటర్ అయ్యవసరం లేదండి. బాగా అడిచి కలపడం వల్ల ఆ క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది వీటికి పడుతుందండి. చూడండి మీకైతే చూసుకోండి, ఇంకా వాటర్ చిన్నది పడుతుంది అనిపిస్తే చిన్నది వాటర్ అయితే యాడ్ చేయండి. నాకైతే హాట్ వాటర్లో వేయడం వల్ల అసలు వాటర్ అనేది పడలేదండి. చూడండి ఎంత నొక్కి కలపాలో. చూడండి అలా కలపాలండి. ఒక 5 మినిట్స్ కలపాలండి, అప్పుడు మన టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి
ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కలిపానో, చూడండి ఆ కన్సిస్టెన్సీ అదినా. నూనె మరిగినట్టుందండి, చూడండి నూనె మరిగిపోయింది. ఇప్పుడు మనం పకోడా వేసుకుందామండి. నూనె చాలా హీట్గా మరగాలండి, వేస్తే బొడగలు వచ్చేయాలి. చూడండి అక్కడ చూడండి ఎంత బాగా మరిగిందో ఆయిల్. ఇక్కడ నేనైతే కలర్ పౌడర్ అనేది మిక్స్ చేయలేదండి, ఎందుకంటే కలర్ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది కాదు కదా. సో అందుకని క్యాబేజ్ పకోడా కూడా కలర్ రాలేదండి. మీరు వేసుకుంటే, మీకు కలర్ రావాలి అంటే మీరు వేసుకోండి చిటికెడు. నేనైతే వేయనండి ఎప్పుడు కలరు. చూడండి బాగా వేగింది, చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఓయి అయితే నేను వేసానండి, అది కూడా డీప్ ఫ్రై అవుతుంది. మొత్తాన్ని పకోడీ అయితే అయిపోయిందండి, చూడండి ఎంత బాగుందో. దాంట్లో కొంచెం వేరుశనగపప్పు వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.